చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయి సెపరేట్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్రిపేర్ చేసుకున్న కారం పొడి, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ తగినంతగా చూసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ అంతా. ఇప్పుడు మనం చికెన్ శుభ్రం చేసుకొని బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసింటాము. అది ఇది చెక్ చేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కారం పొడి తర్వాత అయితే సాల్ట్ వేస్తున్నాను. గరం మసాలా అయితే నేను పర్ఫెక్ట్గా ఆడిచి పెట్టుకున్నాను 1 కేజీకి ఎంత అవుతుందని చెప్పేసి, కాబట్టి నేను అంతైతే వేస్తున్నాను. వేసిన పౌడర్స్ అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి పికిలు బాగా కూల్ అయిన తర్వాత వంటి మూత వేయకుండా రూమ్ టెంపరేచర్లోనే ఉంచి ఫైనల్గా మనం లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ని మనం ఈ పికిల్లో ఫైనల్గా వేసుకోవాలి. అప్పుడు చికెన్ పికిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అప్పుడు టేస్ట్ ఒక 1 అవర్ తర్వాత ఉంచి మనం చూసినట్లయితే చికెన్ పికిల్ రెడీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చూపించిన విధానంలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా అయితే కూల్ అయిపోయింది చికెన్ పికిల్. ఫైనల్గా నేను ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే వేస్తున్నాను. లెమన్ జ్యూస్ అయితే మనం వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, లేదంటే చికెన్ పికిల్ అంతా చేదొచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇదే చికెన్ పికిల్ని 1 అవర్ తర్వాతనే మీరు టేస్ట్ చేయొచ్చు వేడనంలో, లేదంటే ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వచ్చేసి ఒక సెపరేట్ బౌల్ తీసుకొని ఆఫ్టర్ 3 డేస్ అయితే మీరు చెక్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీ చికెన్ పికిల్ రెడీ అయినట్లే. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.